మీ ఎరుగుర్రాల మా ఎరుగుర్రాల 12 గుర్రాల బగ్గిపోతుంది 12 గుర్రాల ఆ 12 గుర్రాల ఆ 12 గుర్రాల మీ ఎరుగుర్రాల మా ఎరుగుర్రాల 12 గుర్రాల బగ్గిపోతుంది 12 గుర్రాల 12 గుర్రాల ఆ 12 గుర్రాల బగ్గిపోతుంది బగ్గిల మేనత్త బిడ్డ పోతుంది బగ్గిల మేనత్త బగ్గిల మేనత్త నమస్తే 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 శనార్థులులా మంచుకున్నారా? ఇగో నేనైతే మంచుకున్నా కానీ నేను ఇలా మళ్ళా వరంగల్కి వచ్చిన. ఇక వరంగల్లో ఒక మంచి పాటల ఆనిముత్తి అనేది తీసుకొని వచ్చిన. మరి ఇక అన్న గొంతుక ఇప్పి ఒక్క పాట పాడిందంటే నా సామిరంగా మూలకున్న ముసలమ్మ కూడా ముంగడికి వచ్చి జజ్జనకరి జనారని డ్యాన్స్ వేయాలి. గట్లుంటుంది మరి ఇక అన్న పాట అంటే. మరి ఇక అన్నను ఒకసారి మీకు పరిచయం చేస్తానులా. నమస్తే అన్న. నమస్తే అన్న. మంచిగున్నావా అన్న? అన్న బాగున్నా. ఏం పేరే అన్న? నా పేరు వెన్నమల్ల వెంకటేష్ అన్న. మాది మడికొండ హన్మకొండ జిల్లా అన్న. ఇదివరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండేది. ఇప్పుడు 2 జిల్లాలు అయినాయి కాబట్టి ఒకటి హన్మకొండ అయింది, ఒకటి వరంగల్ అయింది. ఇప్పుడు మాది హన్మకొండ జిల్లా కాజుపేట మండలం మడికొండ అన్న మాది. అన్న ఇప్పుడు మరి పాటలు అయితే పాడతానం కదా అన్న. ఇక ముందుగా మన ప్రోగ్రానికి నాది మాట నీది పాట ఉండాలి. ఓకే అన్న. ఎట్లుండాలంటే ధూమ్ ధామ్ మొత్తం గజ్జలు గలగల గలగల ఆడాలి. ఒక్క పాట అనుకో ముందుగాల. ఓకే అన్న. ఓకే, మీరు అన్నట్టు అందరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన టైం టీవీ ప్రేక్షకులకు, ఛానల్ వాళ్ళకి, అలాగే మాతో ఉన్న వరంగల్ కళాకారులందరూ కూడా కళాభివందనాలు. నా పేరు వెన్నమల్ల వెంకటేష్. నేను పాడబోయే పాట హల్లల్ల నేరాడి నేరియాలో హల్లా నేరడి పళ్ళు నేరియాలో పాలమ్మే ఓ పిల్ల నేరియాలో జరమనమాడుతానమ్మ నేరియాలో చల్ అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పళ్ళు నేరియాలో చల్ అల్లల్ల నేరాడి అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి పాలమ్మె ఓ పిల్ల నేరియాలో నిన్ను మనమాడుతానమ్మ నేరియాలో జల్ పాలమ్మె ఓ పిల్ల నేరియాలో నిన్ను మనమాడుతాను అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరడి పళ్ళు నేరియాలో అల్లల్ల నేరాడి హనుమకొండ కాడ నేరియాలో నాకు నారింజ తోట ఉంది నేరియాలో హనుమకొండ కాడ హనుమకొండ కాడ నేరియాలో నాకు వద్దాల మేడ ఉంది నేరియాలో హనుమకొండ కాడ నేరియాలో నాకు హద్దాల మేడ నమ్మి నేరియాలో హద్దాల మేడ నమ్మి నేరియాలో నీకు అద్దాల రైగదత్త నేరియాలో చల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడి పళ్ళు లల్ల నేరాడి చల్ పాలమ్మె ఓ పిల్ల నేరియాలో నిన్ను మనమాడుతానమ్మ నేరియాలో లల్ల నేరాడి చల్ నర్సంపేట కాడ నేరియాలో నాకు నారింజ తోట ఉంది నేరియాలో నర్సంపేట కాడ సంపేట కాడ నేరియాలో నాకు నారింజ తోట ఉంది నేరియాలో నారింజ తోట నమ్మి నేరియాలో నీకు నక్లీసు చేపిత్త నేరియాలో చల్లల్ల నేరాడి నేరియాలో మడి కొండ కాడ నేరియాలో నాకు మామిడి తోట ఉంది నేరియాలో అడి కొండ మడి కొండ కాడ నేరియాలో నాకు మామిడి తోట ఉంది నేరియాలో అడి మామిడి తోట నమ్మి నేరియాలో మామిడి తోట నమ్మి నేరియాలో నిన్ను మనవాడుతానమ్మ నేరియాలో చల్లల్ల నేరాడి పాలమ్మె ఓ పిల్ల
నేరియాలో నిన్ను మనవాడుతానమ్మ నేరియాలో జల్ పాలమ్మ ఓ పిల్ల నేరియాలో నిన్ను మనవాడుతానమ్మ హో పాలమ్మ ఓ పిల్ల నేరియాలో నిన్ను మనవాడుతానమ్మ నేరియాలో జల్ పాలమ్మ ఓ పిల్ల నేరియాలో నిన్ను మనవాడుతానమ్మ నేరియాలో. అబ్బా 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 హనుమకొండ నర్సంపేట అబ్బా 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 నెక్లెస్ అట నారింజ తోట అట నేరియాలో అన్న నిజంగా చెప్పు నేరియాలని పాడుకుంటా ఇంత రహస్యమైన పాట చెప్తారు ఇంతగా అమ్మాయిని కలిసినావా లేదా మరి అన్న అమ్మాయిని కలవడం అంటే ప్రతి ఒక్క పాటలో జానపదంలో ప్రతి ఒక్క పాటలో అమ్మాయిలు ఉంటారన్న. ఏ పాట పాడినా కూడా అమ్మాయిలే ముందు వస్తారు. అమ్మాయిలు అంటే చాలా మాకు మంచి దగ్గర స్నేహితులు కాబట్టి వాళ్ళని ఉద్దేశం కాదు, ప్రతి ఒక్క పాటలో కూడా ఎంకరేజ్ చేయడమే ఈ పాట. వరంగల్లో పుట్టిందే ఒక జానపదం. ఆ జానపదానికి శంకరన్న సారంగపాణి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య నాయకులు. రెండు కళ్ళు మనకి ఎట్లా ఉన్నాయో శంకరన్న సారంగపాణి తెలంగాణ రాష్ట్రం యావత్ చరిత్ర భారతదేశంలోనే ఒక జానపదం సృష్టించాలంటే వరంగల్ శంకరన్న డీగొండ సారంగపాణి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మీ అందరం కూడా వాళ్ళ పాటలు గుర్తు చేసుకొని ఈరోజు మీ ముందుకు వస్తున్నామన్నా. అన్న ఇప్పుడు శంకరన్న దీకొండ సారంగపాణి అన్న అన్నారు కదా అన్న, దీకొండ సారంగపాణి అన్న కూడా చాలా ప్రముఖులని చెప్పుకోవాలి. మరి అన్న రాసింది కైగట్టింది ఒక పాట ఏదన్నా ఉన్నదన్న మా కోసం ఒక్కటి పాడవాలి. గున్న గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి ఈ పాటే కానవచ్చు, ఇంకోసారి ఇంకో పాట అయినా కావచ్చు. అన్న రాసేది చాలా పాటలు ఉన్నాయి అన్న. ఎందుకంటే అన్న రాసింది ఒక మనకు స్కూళ్ళలో ఒక పాట ఉంటుంది. ఆ పాటను చాలామంది పాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను పాడింది అది ఇంకో పాట ఎట్లా ఇలాగే. ఎందుకంటే మన శంకర్ అన్న ఒక పాట మన ఊరుగల్లు అనగానే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నది. ఉమ్మడి ఇప్పుడు వేరైపోయింది. వరంగల్ జిల్లా అంటే ఒక పట్టుండే. చోల్ గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకాదేయులేలి నట్టి కిల్లా చూడు నా జిల్ల చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాడు కాకాదేయులేలి నట్టి జిల్లా చూడు నా జిల్ల చూడు. చోల్ గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లును చూడు నాటి కాకాదేయులేలి నట్టి కిల్లా చూడు నా జిల్ల చూడు. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాడు కాకాదేయులేలి నట్టి కిల్లా చూడు నా జిల్ల చూడు. ఇటువంటి పాటలు మా వరంగల్ జిల్లాలో ఉంటాయన్న. ఇప్పుడు మీరు అడిగిండు సారంగపాణి అన్న పాట అనగానే ప్రతి ఒక్క పిల్లగాని కూడా చిన్నప్పటి కాంచెల్లి స్కూల్లో డ్యాన్స్ చేసేది. ఏలో ఉయ్యాలో తందన తానా ఏలో ఏలేలో తందన తానా చల్ ఏలో ఉయ్యాలో తందన తానా ఏలో ఇలేలో తందన తానా ఏలో ఉయ్యాలో తందన తానా ఏలో ఏలేలో తందన తానా ఉయ్యాలో తందన తానా ఏలో ఇలేలో తందన తానా. మామ బంగారి మామ మామ సంద మామ మామ బంగారి మావా మావా సన్న మావా మామ బంగారి మామ మామ సంద మామ మామ బంగారి ఏలో ఉయ్యాలో తందన తానా ఏలో ఏలేలో తందన తానా అన్న. ఇలా ఉంటే అన్న సారంగపాణి అన్న శంకరన్న పాటలేంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క కళాకారుడు కూడా ఆయన పాటలేంది ఎవరు ముందుకు రాలేదు. ఆయన పాటలతోటి జానపదం అనేది మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండేది. ఇప్పుడు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రపంచంలోనే కూడా అయినా కూడా శంకర్ సారంగపాణి అంటే గుర్తులేని కళాకారుడు ఎవరు ఉండరన్న. ఇప్పుడు మీరు పాడిరు కదా అన్న, ఈ పాట సూపర్ ఉన్నది. ఈ పాట నేను ఎప్పుడంటే నేను నా 3వ తరగతిలా నేను మా సార్ వాళ్ళు మాకు డాన్స్ నేర్పించి 2003లో అప్పుడెప్పుడో నేను విన్నా. ఇవాళ నీ ద్వారా మళ్ళొక్కసారి విన్నా అన్న. శంకరన్న తోటి పాటలు పాడాలంటే అప్పుడున్న కళాకారులు మా గడ్డం సుధాకరన్నే కానివ్వండి, నూనె రాజేందర్ అన్న సర్గీసులు అయినారు, ఆయన కూడా వాళ్ళతో కోర్సు చేయాలి. విక్రమే కానివ్వండి, కళా సీనే కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారన్న. ఆయన కోర్సు చేయాలంటే ఆయన గొంతు ఒక ఐపీస్లో ఉంటుంది. ఆయన ముందు పాట పాడేటప్పుడు మనందరూ ఒక వాటర్ తీసుకొని అంటాం, ఆయన అట్లా అన్నాడు అంటాడు. అంటే మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది 12 గుర్రాల ఓహో 12 గుర్రాల ఆహా 12 గుర్రాల ఓహో 12 గుర్రాల
మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతాంది 12 గుర్రాల 12 గుర్రాల 12 గుర్రాల హోయ్ 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 ఇలా అన్న ఇటువంటి పాటలు పాడుకుంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇటువంటి పాటలు కూడా హత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తరం వచ్చిందే ఉత్తరం వచ్చిన అన్న మగడు అన్న ఏం చెప్పుకోవాలన్నా చెప్పు ఏం చెప్పుకోవాలి ఉత్తరం వచ్చిన అన్న మగడు ఇవన్నీ చెప్పాలంటే మా గడ్డం సుధాకరణ చెప్పాలి ఆయన క్వశ్చన్లు ఎత్తని ఉత్తరం వచ్చిన అన్న మగడు ఊళ్ళో లేడమ్మో అత్తరు సాయమో రారా అందగా బల 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 అత్తరు సాయమో రారా అందగా అందరు మొగళ్ళు కమ్మం అందరు మొగళ్ళు ఏరులెల్లి ఎడ్లను తెచ్చిండే అందరు మొగళ్ళు ఏరులెల్లి అందరు మొగళ్ళు ఏరులెల్లి ఎలుకలు తెత్తంటే అందరు మొగళ్ళు ఏలూరెళ్ళిన నా మగడు గుంటలు దవ్విండే అత్తరు సాయబో రారా అత్తరు సాయబో రారా అందరు మొగళ్ళు అందరు మొగళ్ళు అందరు మొగళ్ళు అవతలు అందరు మొగళ్ళు సంఘంకెళ్ళి సరుకులు తెత్తంటే అందరు మొగళ్ళు సంఘంకెళ్ళి సరుకులు తెత్తంటే అవతడు అందరు మొగళ్ళు సంఘంకెళ్ళి సరుకులు తెత్తంటే అందరు మొగళ్ళు ఇక సంఘంకెళ్ళిన నా మొగడు ఏం చెప్పాలక్క ఏం చెప్పాలి ఏం చెప్పడం చెప్పుకుంటే మనం మొత్తం చెప్తే చదివేటట్టున్నది ఇక సంఘంకెళ్ళిన నా మొగడు సంతిని తెచ్చిండే అత్తరు సాయబో రారా అందగా బల 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 అత్తరు సాయబో అందరు మొగళ్ళు అందరు మొగళ్ళు అందరు మొగళ్ళు అందరు మొగళ్ళు గుంటూరెళ్ళి గుడిసెలు ఎత్తంటే అందరు మొగళ్ళు చాలు అందరు మొగళ్ళు గుంటూరెళ్ళి గుడిసెలు ఎత్తంటే ఇక గుంటూరెళ్ళిన నా మొగడు ఏం చెప్పాలన్నా ఏం చెప్పాలయ్యో ఇక గుంటూరెళ్ళిన నా మొగడు గుంటలు దవ్విండే అత్తరు సాయబో రారా నా అంద బల 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 అత్తరు సాయబో రారా అందగాన చోల్ అత్తరు సాయబో రారా నీ అత్తర్ సాహెబ్ చల్లకుండా పొట్ట చెక్కలు నిజంగా నవ్వి నవ్వి పొట్ట చెక్కలు అయిపోయింది అన్న ఇంత మంచి పాటలు ఇన్ని రోజులు ఎక్కడెక్కడ దాచిలో నాకు అర్థం కాదు అన్న ఇన్ని పాటలు అంతా ఇటువంటి పాటలు అన్ని కూడా మా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారులు కూడా తెలుసు. ఈరోజు కాశాల సామాన్య అన్న కూడా శంకరన్న దగ్గరనే పనిచేసిపోయాడు. రసమై బాలకిషన్ కూడా మా శంకరన్న దగ్గరనే నేర్చుకున్నాడు. ఆగ్నూరు దేవన్న కూడా మా శంకరన్న దగ్గరికి వచ్చాడు. అప్పుడు మేము చిన్నపిల్లలము వీళ్ళ ఎందుకు ఇప్పుడు మన టైం టీవీ ద్వారా ఆల్రెడీ నేను చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఉన్న కళాకారులందరూ కూడా వరంగల్ శంకరన్న దగ్గర నేర్చుకున్న వాళ్ళే. ఈరోజు కాకపోతే కొంతమందికి ఉద్యోగాలు రాలేదు, చాలామంది మేము బాధపడుతున్నాము. సరే ఉద్యోగాలు వచ్చినా రాకుండా ఏదో పుట్టగొట్టి కోసం మాకు దేవుడు గుంతించిండు కదా అనే ఉద్దేశంతో పాటలు పాడుకుంటూ ప్రస్తావన జరుగుతూ ఉన్నది. ఇప్పుడైనా కూడా ఈ ఉన్న ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉన్న ఉద్యోగులు కనీసం 1000 మందికి ఉద్యోగాలు కావాలంటున్నాము. ఆ ఉద్యోగులు కూడా ఇస్తారని రేవంత్ రెడ్డి గారిని మనసారా కోరుకుంటున్నాను. మీ టైం టీవీ వల్ల మేము కోరుకుంటున్నాం అన్న. ఓకే అన్న, అట్లనే ఇంత మంచి పాటలు పాడతాను కదా, మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి తెలుసుకోవాలని ఉన్నది అన్న. ఓకే అన్న. మా తండ్రి పేరు ఎల్లయ్య, మా అమ్మ పేరు ఎల్లమ్మ,
వెన్నమల్ల ఎల్లయ్య, వెన్నమల్ల ఎల్లమ్మ, నాతోటి ముగ్గురు అన్నలు ఉన్నారు. పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్, ఆయన స్వర్గస్థులైనారు. ఆయన అప్పుడు ఉమ్మడి మన ఏపీ రాష్ట్రం ఉండే, ఆంధ్రప్రదేశ్ ఉండే. ఆయన అప్పుడు వాలీబాల్ ఛాంపియన్ 3వ వ్యక్తి, ఆయన స్వర్గస్థులైనారు. దాని తర్వాత ఇప్పుడు జగదీశ్వర్ అని ఇంకో 2వ అన్న, ఆయన ఫిజికల్ డైరెక్టరు. అలాగే 3వ అన్న రమేష్ అని ఉంటాడు మా అన్న, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. తర్వాత నేను, నాతోటి 2 అక్కలు ఉంటారు. ఒక అక్క పుష్పలీల, ఒక అక్క విజయ నిర్మల. నా ప్రస్తావన ఇలానే పాటలలో పాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు 2 పిల్లలు, మా భార్య ఏఎన్ఎం జాబ్ చేస్తుంది రాధిక. నాకు కౌల పిల్లలు, ఒక పాప ఒక బాబు. అన్న మా టీవీ ఛానల్ తోటి అయితే నువ్వైతే మంచి మాట ముచ్చట చేసినావన్నా. మరి నీతోటి మాట ముచ్చట అంటే ఇవాళ నిజంగా ధూమ్ ధామ్ దంచి కొట్టే ప్రోగ్రామే చేసిందని నేనైతే మస్తు సంతోషపడతానన్నా. ఇగో చూసిరు కదా నువ్వులా మన ముంగటికి అన్న ఎంత మంచి మంచి పాటలతో అయితే వచ్చిండో, నిజంగా పాటల బండే కట్టుకొచ్చిందని చెప్పాలి. ఇగో గిట్లాంటి మంచి మంచి కళాకారులు ఎక్కడున్నా కూడా మన టైం ఛానల్ ద్వారా మనమైతే ముంగడి తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో ఉన్న ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ప్రతి ఒక్క కళాకారుడు నిజంగా జనాలకు పరిచయం కావాలి. ఎందుకు గంత కళ పెట్టుకొని జనాలకు పరిచయం ఎందుకైతే లేరు అనే మాటలను అయితే నేనైతే తీసుకొని వచ్చిన. ఇగో మళ్ళొక గెస్ట్ తోటి నేను మీ ముంగడికి వస్తా. మరి ఉంటావులా? షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.